హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మరి ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై కోసం ముందుగా క్యారెట్ని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. పైన పీల్ అనేది తీసేసి ఇలా నీట్గా కడిగేసి ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసేసి మనకి ఫ్రై అనేది ఫాస్ట్గా అయిపోవడానికి నేను ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. మనం ఈ క్యారెట్ పీసెస్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు మనం క్యారెట్ని ఉడికించుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదు, హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి కుక్కర్ వచ్చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మనం క్యారెట్ని ఉడికించుకుందాము. ఆ తర్వాత మనం కుక్కర్ ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మూత తీసేసి ఈ క్యారెట్ ముక్కల్లోని ఏమైనా వాటర్ ఉంటుంది కదా, వాటర్ని తీసేసి క్యారెట్ ముక్కల్ని సపరేట్ చేసుకుందాము ఒక స్ట్రైనర్లో వేసేసుకొని. మనకి ఈ క్యారెట్ ముక్కలు ఉడికి ఇంకా అది ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి కదా, ఆ టైంలో ఒక 6 పచ్చిమిర్చి, అంటే ఈ పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిలో ఉన్న కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, అలానే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు, వీటన్నిటిని కొంచెం మిక్సీ పట్టేసుకుందాము. ఈలోపు ఇలా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని, నా దగ్గర అల్లం చిన్నులపాయ పేస్ట్ ఉంది కాబట్టి ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకొని ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా మెదిగినట్టుగా మిక్సీ పట్టేద్దాము. పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా పక్కన పెట్టేసుకొని మనకి ఇది ప్రెషర్ అంతా పోయిన తర్వాత క్యారెట్ ముక్కలు తీసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసి ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఎక్కువగా పట్టదు, మనం ఆల్రెడీ క్యారెట్ పీసెస్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ వచ్చేసి ఎక్కువగా పట్టదు. 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర, ఇంకా తాలింపు దినుసులు ఏం వేయట్లేదు మనం చేసుకుంటున్నటువంటి ఈ ఫ్రైకి. కేవలం ఆవాలు అలానే జీలకర్ర మాత్రం వేసాను. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వచ్చేసి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు, ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే అల్లం పేస్ట్, పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం చూసి వేసుకోండి. పచ్చిమిర్చిలో ఉన్న కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. కొన్ని మిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని మిర్చి కారం తక్కువగా ఉంటాయి కాబట్టి మిర్చి స్పైసెస్ని బట్టి మిర్చి వేసుకోండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా
స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదు. కేవలం మనం తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మాత్రం ఇలా వేయించుకోవాలి. ఓకే, మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం స్మెల్ మారింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. మనం క్యారెట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా క్యారెట్ ముక్కలకు పట్టి కొంచెం క్యారెట్ అనేది వేగేంత వరకు, అంటే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి వచ్చేసి ఆప్షనల్ అండి, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా పర్వాలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. ఎండు కొబ్బరి కూడా వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఆ తర్వాత మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేయండి. ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదు. పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసి ఇంక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై చాలా సింపుల్గా రెడీ. ఈ క్యారెట్ ఫ్రై వచ్చేసి కేవలం రైస్లోకే కాదు చపాతీలో కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే మనం ఈరోజు చేసుకున్న ఈ క్యారెట్ ఫ్రై ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.